గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో మండల అధ్యక్షులను సంప్రదించకుండా గ్రామ అధ్యక్షులను నియమించడం దారుణమని మేడికొండూరు జెడ్పీటీసీ సభ్యుడు కందుల సిద్ధయ్య అన్నారు. నియోజకవర్గంలో సమన్వయకర్త లోపం స్పష్టంగా కనబడుతోందన్నారు. వైసీపీ పెట్టినప్పటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నామని బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు పసుపులేటి వెంకటేశ్వర్లు అన్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు దూరం పెడుతున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపితం నుంచి కూడా కష్టపడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ ఉన్నారు. పూర్తిగా 2011లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ రోజైతే స్థాపితం జరిగిందో అదే రోజు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అధికారంలో ఆ పార్టీని విస్మరించి పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం, నమ్మకం, రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో, గౌరవంతో ఈ విధంగా అందరూ కూడా వచ్చి పార్టీకి పనిచేయడం జరిగింది. అప్పటి నుంచి 2011 నుంచి స్టిల్ ఈ రోజు వరకైనా కానీ తాడికొండ మండలానికి సంబంధించి కానీ, మేడికొండూరు కానీ, పెరంగపురం కానీ 4 మండలాలు కూడా ఒక మండలం వచ్చేసి ఎస్సీకి, ఒక మండలం వచ్చేసి బీసీకి, ఒక మండలం ముస్లింకి, అలాగే ఒక మండలం వచ్చేసి రెడ్డికి, ఒక మండలం వచ్చేసి చౌదరీస్కి, ఈ విధంగా 4 మండలాలు కూడా 4 ఈక్వేషన్స్ ప్రకారంగా ఇచ్చుకుంటా ప్రతి ఒక్క సమన్వయకర్త చేస్తూనే ఉన్నారండి. ఇది ఒక కొత్త వింత. ఒక 3 మండలాలు ఒకే కులానికి తీసుకొచ్చి కట్టబెట్టడం అనేది చరిత్రలో కాదు, నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇలాంటిది ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో జరగలేదు. మొట్టమొదటిగా ఈ కాన్స్టిట్యున్సీలో జరిగింది. నాకు తెలిసి కొంతమందికి పదవులు తెలుగుదేశంలో ఉండే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే పదవులు ఇచ్చారని మాకు సమాచారం ఉంది. ఆ సమాచారం క్లియర్గా బయటపెట్టి అతనికి ఏంటో ఇప్పుడు జనంలో కూర్చోబెట్టి పదవులు ఏమంటే నాకు తెలిసి మీకు కూర్చోండి అనే దీంట్లో ఉన్నాడు. కానీ మేమేం చెప్తున్నామంటే 4 మండలాలు 4 క్యాస్టులుగా కులాలకి ఎస్సీ, బీసీ, మైనార్టీ అట్లా ఇవ్వమని చెప్తున్నాం. అట్లా కాకుండా తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే ఒకే కులానికి ఇన్ని పదవులు ఇవ్వడం కరెక్ట్ కాదు. 4 మతాలకి 4 కులాలకి పదవులు ఇవ్వమని మేము చెప్తున్నాం. ఆయన మా మాట లెక్క చేయకుండా ఇచ్చేస్తున్నాడు. దీన్ని కానీ మార్చుకోకపోతే మేము నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఇదిగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చేయకపోతే మేము మా రాజకీయ